నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు. మేడిగడ్డ పూర్తయిందని 3 సార్లు ఇంజనీర్లు ధ్రువపత్రం జారీ. నేడు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. పీఎం కిసాన్ సాయం పెంపు, ఇంధన ధరల తగ్గింపుపై ఊహాగానాలు. దేశంలో మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు. గత జనవరితో పోలిస్తే 10.4% పెరిగిందన్న కేంద్రం. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్టు చేసిన ఈడీ. నూతన ముఖ్యమంత్రిగా చంపయి సోరెన్ నియామకం. గాజాపై బాంబు దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. 24 గంటల వ్యవధిలోనే 150 మంది పాలస్తీనియన్ల మృతి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి విస్తుపోయే నిజాలు తేలుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయినట్లు ఇంజనీర్లు ధృవీకరణ పత్రం జారీ చేశారు. అయితే నిర్మాణ సంస్థలకు రాసిన లేఖలో మాత్రం పెండింగ్ పనుల గురించి ప్రస్తావించడం విశేషం. సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రమిస్తారు. కానీ కుంగిన మేడిగడ్డ బ్యారేజీ ప్రత్యేకత వేరు. ఆ పని చేసిన గుత్తేదారుకు ఏకంగా 3 సార్లు ధృవీకరణ పత్రం ఇచ్చారు. ఇంజనీర్లు ఇచ్చిన ధృవీకరణ పత్రాలు వాటికి కొనసాగింపుగా గుత్తేదార్కు రాసిన లేఖలకు పొంతనలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి నిర్వహించే సమీక్షల్లో ఇంజనీర్లు చెబుతున్నదొకటి కాగా రికార్డుల్లో ఉన్నది ఇంకొకటి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో అలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తయినట్లు, ఇంకా ధృవీకరణ పత్రం ఇవ్వలేదని సంబంధిత ఇంజనీర్లు చెప్పారు. అయితే 2020 నవంబరు 11న కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు రాసిన లేఖలో 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ మొదలైందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఏమైనా లోపాలు ఉంటే చేపడతామని గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీ అండర్టేకింగ్ ఇచ్చిందని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రాజెక్టు ఈఎన్సీ రాసిన లేఖ ప్రకారం 2020 ఫిబ్రవరి 29కి పని పూర్తయింది. అంతకుముందే 2019 సెప్టెంబరు 10న బ్యారేజీ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఆపరేషన్లోకొచ్చిందని సర్టిఫికేట్ ఇచ్చారు. పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్మాణ సంస్థకు మరోసారి 2021 మార్చి 15న సర్టిఫికేట్ ఇవ్వగా సంబంధిత ఎస్సీ సంతకం చేశారు. ఆ విధంగా 3 ధృవీకరణ పత్రాలిచ్చారు. అయితే 2022 ఏప్రిల్ 28న నిర్మాణ సంస్థకు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసిన లేఖలో ఒరిజినల్ ఒప్పందంలోని 5 పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు రాశారు. 2022 ఏప్రిల్ నాటికి పనులు పెండింగ్ లో ఉంటే 2020లోనే పూర్తయి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైనట్లు ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించారు? 2021 మార్చిలో పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రమిచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడాది తరువాత ఒప్పందంలోని 5 పనులు పెండింగ్ లో ఉన్నట్లు మళ్లీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పొంతనలేని లేఖలపై విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తే ఇంజనీర్లు నీళ్లు నమిలినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణకు సంబంధించిన నిర్వహణ రిజిస్టర్ ప్రాజెక్టు ఇంజనీర్ల వద్ద ఉండాలి. ఆ రిజిస్టర్ కావాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిగితే రిజిస్టర్ ఇవ్వాలని గుత్తేదారుకు మేడిగడ్డ బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. బ్యారేజీపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తరపున ఎస్పీ జనవరి 20న బ్యారేజీ నిర్వహణ రిజిస్టర్, బ్యాచింగ్ ప్లాంట్ కు సంబంధించిన లాక్ షీట్, లోడ్ రిజిస్టర్ అందించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. ఆ లేఖ అందిన 3 రోజులకు జనవరి 23న బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి లేఖ రాశారు. ఆ 2 రిజిస్టర్లను విజిలెన్స్ అడిగిందని, వాటిని ఇప్పటి వరకు అందించలేదని, అత్యంత ప్రాధాన్యంగా భావించి ఇవ్వాలని కోరారు. ఇంజనీరింగ్ బిజినెస్ రంగాల్లో సాంకేతిక నిపుణుల తయారీకి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కన్సార్టియం కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5,000 మంది ఇంజనీరింగ్, 5,000 మంది బిజినెస్ గ్రాడ్యుయేట్లకి సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు బీఎఫ్ఎస్ఐ సహకరించాలని అన్నారు. శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ప్రతినిధులు సమావేశమయ్యారు. విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు అవసరం శిక్షణనిచ్చేందుకు త్వరలో అవగాహన ఒప్పందాలు చేసుకుంటామని బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం రమేష్ కాజా చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఫ్రాన్స్కు చెందిన టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీ ముందుకొచ్చింది. త్వరలోనే హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లంబా తెలిపారు. ఈ మేరకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రతినిధులు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ నెల 5 నుంచి 8 వరకు హైదరాబాద్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి శ్రీధర్ బాబుని ఆహ్వానించారు. టెలి పెర్ఫార్మెన్స్ పెట్టుబడులు కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ థెయిరీ బెర్తోలోట్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, అనువైన వాతావరణంపై మంత్రి శ్రీధర్ బాబు బెర్తోలోట్కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను ఫ్రాన్స్ ప్రతినిధులకు తెలిపారు. క్లస్టర్ల వారీగా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. హైదరాబాద్ టీ హబ్లో త్వరలోనే ఫ్రాన్స్ కాన్సులేట్ కార్యాలయం ప్రారంభించనున్నట్టు బెర్తోలోట్ తెలిపారు. ఆ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించారు. దేశంలో వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఆయిల్ పామ్ పంట సాగును పెంచేందుకు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో ఆయిల్ పామ్ సాగు పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన మంత్రి దేశంలో వంట నూనెల ఉత్పత్తి దాదాపు 123 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా వినియోగం సుమారు 250 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉందని ప్రస్తావించారు. వంట నూనెల లోటుతో సుమారు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వెచ్చించి దిగుమతులు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ మొత్తం దిగుమతుల్లో పామాయిల్ వాటా 59% ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 52,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టినట్టు తెలిపారు. రాబోయే ఆర్థిక ఏడాదిలో కూడా మరో 1,00,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తుమ్మల పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉదయాన్నే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రోడ్ విస్తరణ పనులను పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్య నిర్మూలనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. అందులో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలోనే సీఎంకు నివేదిక అందిస్తామని సిపి శ్రీనివాసరెడ్డి, రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, మేము అధికారులు రోడ్ నంబర్ జూబ్లీహిల్ చెక్ పోస్ట్ ఈ జంక్షన్ ప్లస్ రోడ్ నంబర్ 45 ఇవన్నీ కూడా చూసి ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ సమస్యను ఎట్లా అధిగమించాలనే విషయం మీద ఈ స్పాట్ విజిట్ చేశాము. దీని తర్వాత ప్లాన్స్ అవన్నీ ఎమర్జీ అవుతాయి. దాన్ని బట్టి కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు యాక్షన్ తీసుకుంటారు. సో స్టడీ చేయడానికి వచ్చాం. ట్రాఫిక్ సమస్యల మీద మన జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ మరియు ఆల్ 3 పోలీస్ కమిషనరేట్స్తో పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో సీఎం గారు స్పష్టంగా ట్రాఫిక్ సమస్య అనేది చాలా తగ్గిపోవాలి, ఎక్కడ ఉండకూడదు, దానికి సంబంధించిన షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మెషర్స్ కూడా ఇమీడియట్గా తయారు చేసుకుంటారండి అని చెప్పడం జరిగింది. దానికి తోడుగానే ఇవాళ మొత్తం నేను కానీ, మన కమిషనర్ గారు కానీ, మా అధికారులు అందరం కూడా రావడం జరిగినాయి. సో ఇవన్నీ కూడా మేము మొత్తం ఈ జంక్షన్స్ అన్ని స్టడీ చేస్తూ ఇమీడియట్గా చేయాల్సిన పనులు, మీడియం టర్మ్లో చేయాల్సిన పనులు, లాంగ్ టర్మ్ అండర్ పాసెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, గ్రేడ్ సెపరేటర్స్ కానీ, టనల్స్ కానీ, దీనికి సంబంధించిన మొత్తం స్టడీ చేసుకుని మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్తాము. దాని తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేయాలో అది కూడా చేసుకుంటాం. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉంటానని ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ఎమ్మెల్యేల గెలుపు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ సభ్యులను కోరినట్టు తెలిపారు. నాగర్ కర్నూలు పరిధి ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, సర్వేల్లో గెలుపు అవకాశాలు తనకే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతినిధిని అవసరమైతే ఇది ఇంకెవరికైనా ఇవ్వాలేమో, మీరే చూసి రిజైన్ చేయమంటే రిజైన్ చేసి ఎంపీగానే పోటీ చేస్తాను. అంతేగాని ప్రత్యేక ప్రతినిధిని పట్టుకొని ఉండేటటువంటి ఇది లేదు. ఎంపీగా గెలిస్తే నేను పనిచేసే కార్యక్షేత్రం కూడా ఢిల్లీ, ప్రత్యేక ప్రతినిధి పనిచేసేది కూడా ఢిల్లీ. ఈ రెండు కలిసికట్టుగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎంపీఏ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. నేను ఎంపీగా అయి కూడా ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తాను. ఈ విషయాలు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి చెప్పాను, రాష్ట్ర నాయకత్వానికి కూడా ముఖ్యమంత్రితో సహా చెప్పడం జరిగింది. ఈ రోజే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ అప్లై చేయడం కూడా జరిగింది.
భారాస అధినేత కేసీఆర్ శాసనసభ్యునిగా 8వ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్లో గెలుపొంది కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరగడంతో కేసీఆర్ ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో నేడు స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది 8వ. ఇప్పటి వరకు మంత్రి, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. अरे ये नहीं छाता बंद कर दो यार, छाता निकालो, छाता पीछे कर दो। సంక్షేమమే మా నినాదమంటూ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మరిచిందని భారాస మాజీ మంత్రులు మండిపడ్డారు. ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని దుయ్యబట్టారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట్ మండలంలో భారాస కృతజ్ఞత సభకు నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎలాంటి పదవులు చేపట్టిన అనుభవం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. నిజంగా చచ్చిపోయింది ఈ దేశంలో ఎవరు? ముఖ్యమంత్రి నిజంగా చచ్చిపోయింది ఈ దేశంలో ప్రజాస్వామ్య పరంగా నిజంగా ఆలోచిస్తే, మాట్లాడదలుచుకుంటే అది నీ పార్టీ చచ్చిపోయింది. 137 ఏళ్ల తర్వాత ఈ దేశంలో 3 రాష్ట్రాలకు పరిమితమైన హీన స్థితిలో, దీన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ముక్త కంఠంతో ఖండించాలి. మనమందరం కూడా ఇటువంటి అహంకారపూరితమైన, దురహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు ఎవరు చేసినా సరే ఖండించాలి. అప్పు చేసినట్టే సంసారం నడిచినప్పుడు, అభివృద్ధి జరిగేటప్పుడు అప్పు కాకపోతే లాభాలు వస్తాయి, అంత మించే వస్తాయి. అప్పులు గ్యారెంటీ వస్తాయి, అప్పులు ఉంటాయి. నువ్వు కూడా అప్పు చేయి, అప్పు చేసి ఆలోచన చేయి, ఎట్లా ఉత్పత్తి చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేయి. రోజు మినిస్టర్ కూడా మీటింగ్లో పెట్టి సబ్కమిటీ మీటింగ్లు, సార్ మీటింగ్లు, ఈ మీటింగ్లు, అసలు కొత్త సెక్రటరీ బిజీ కానీ ఒక్క మీటింగ్ కూడా సక్సెస్ చేసేది, ఒక్క స్కీమ్ కూడా సక్సెస్ చేస్తుంది. ఆరు కట్టాలన్నది ఇప్పుడు మా దయాకర్ చెప్పినట్టుగా 2 కూడా 130% ఆర్టీసీ బస్ వేసినా గుర్తాదు, ఇంకోటి వేసినా గుర్తాదు. ప్రభుత్వంలో ఉండి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన గురించి మాట్లాడే ముందు మరోసారి ఆలోచించుకోవాలని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, అప్పుడే కేటీఆర్ ఏదో మాట్లాడుతుంది. జగదీశ్వర్ రెడ్డి ₹1 ఆస్తి లేనోడు, కిరాయి ఇంట్లో ఉండేటోడు, 1000 కోట్ల రూపాయలు సంపాదించింది 10 ఏళ్ళలో. ఆయన మంత్రి పదవి ఎట్లొచ్చింది? కేసీఆర్ మందు గ్లాసులో సోడా పోసి తెచ్చుకున్న మంత్రి పదవి. మేము పోరాటం చేసినాం. ఒక 5 ఏళ్ళు నేను ఒక ఎంపీగా ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఈ 10 ఏళ్ల నుంచి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ప్రజల పక్షాన అవసరమైతే నా పదవి త్యాగం చేసిన తప్పితే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. అందుకనే మా గురించి మాట్లాడేటప్పుడు
జగదీశ్వర్ రెడ్డి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే తమ పదవీకాలం పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు హైకోర్టును కోరారు. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాబితా కూడా సిద్ధం చేసింది. సర్పంచుల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్ చేస్తూ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఏళ్లుగా ఎదురుచూసిన ప్రభుత్వ కొలువు చేతికందడంతో స్టాఫ్ నర్సులు ఆనందంలో మునిగి తేలారు. ఎల్బీ స్టేడియం వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 6,956 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. దాదాపు 2 ఏళ్ల క్రితం గత సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసి పోటీ పరీక్ష నిర్వహించినప్పటికీ కొన్ని కారణాల వల్ల నియామకాలు చేపట్టలేదు. ఇటీవల ఆరోగ్య శాఖ సమీక్షలో చర్చించిన కొత్త సర్కార్ దాదాపు 2 నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. ఎంపికైన వారిలో 88% మహిళలే కాగా మరో 12% పురుషులు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అప్పుడు చాలా ఇబ్బందులు పడినాం. చాలా కోవిడ్ టైంలో, గాంధీలో కోవిడ్ టైంలో చాలా సఫర్ అయినాము. ఫ్యామిలీ వదిలేసి అంతా చాలా ఇదే అయిపోయినాం మేము. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను గాంధీ హాస్పిటల్లో 4 years అవుట్సోర్సింగ్లో చేశాను. ఆఫ్టర్ దట్ నేను 5 years ఈఎస్ఏలో చేశాను. ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత నాకు ఒక చిన్న హోప్ వచ్చింది. గవర్నమెంట్ ఏంటంటే అవుట్సోర్సింగ్లో ఉన్న వాళ్ళకి కూడా వెయిటేజ్ యాడ్ చేయడం వల్ల నాకు ఒక హోప్ వచ్చింది, నాకు జాబ్ వస్తుంది అని. ఐఎమ్ వెరీ హ్యాపీ. సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మన హెల్త్ మినిస్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము అడిగిన వెంటనే దీన్ని త్వరగా చర్యలు తీసుకొని ఒక రిజల్ట్ అనౌన్స్ చేసి తెలంగాణ వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 7,000 పోస్టులు నర్సింగ్ ఆఫీసర్లు అందరికీ అందజేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దేశ చరిత్రలోనే ఒక ఘట్టంగా నిలిచిపోతుంది సార్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం బయట నిరసన చేపట్టిన గచ్చిబౌలి టీమ్స్ హాస్పిటల్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు రాత్రి వరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన కొనసాగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గోడు విన్నవించడానికి వస్తే తమను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని బాధిత కాంట్రాక్ట్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వరకు మహిళలను పోలీసులు విడుదల చేయకుండా నిర్బంధించారని వాపోయారు. తమకు పిల్లలు ఉంటారని, ఓ నర్సుని గర్భవతి అని కూడా చూడకుండా రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఎలా ఉంచుతారని నర్సులు ప్రశ్నించారు. అరెస్ట్ అయిన స్టాఫ్ నర్సులకు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫోన్ చేసి పరామర్శించారు. ఇక మీడియా ద్వారా మా బాధని చెప్పుకోవడానికి సార్ని కలుద్దామని వెళ్ళాము. జస్ట్ అక్కడ మేము ధర్నా చేయాలని వెళ్ళలేదు, జస్ట్ లెటర్ ఇచ్చి మా బాధని చెప్పుకుందామని వెళ్ళాము. జస్ట్ మా అంతకు మేము నిల్చున్నాం. మమ్మల్ని రౌండప్ చేసి వ్యాన్ తీసుకొని వచ్చి ఇక్కడ 3:30కి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచి మమ్మల్ని పంపించండి అంటే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు నెక్స్ట్ టైం పోస్టులు పడితే రాసుకోవడానికి కూడా లేదు. ఇదే సంవత్సరం లాస్ట్ ఆ ఉద్దేశంతో మేము ఇంటికి వచ్చినాము. ఇంటికాడ కలలేదు, ప్రజా దర్బార్కి వచ్చినాము, సెక్రటేరియాకి వచ్చినాము, కానీ మమ్మల్ని కలవనీయలేదు. మా అన్న కదా, మాతో పాటు మేము మీకు చెల్లెళ్ళలాగా మేము మిమ్మల్ని చూసుకోవాలి, మీతో మాట్లాడాలని వచ్చినాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని పలు బ్యాంకుల ముందు రైతులు ఆందోళన చేపట్టారు. పంట రుణాల కోసం 3 నెలలుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ ఆఫీసులను లోన్ కావాలని అడిగితే రేపురా మాపురా అంటూ కాలయాపన చేస్తున్నారని, దళారుల ద్వారా వెళితే గంటలోనే మంజూరవుతుందని వాపోతున్నారు. డబ్బులు ఇచ్చుకోలేని రైతులు లోన్ అడిగితే మీకు లోన్ శాంక్షన్ కాదని ఆఫీసర్లు అంటున్నారని వెల్లడించారు. విసుగు చెందిన రైతులు బ్యాంక్ ముందు ఆందోళన చేపట్టి పంట రుణాల కోసం పట్టాలు తీసుకున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకుని వారికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేము వచ్చేసి దగ్గర ఆంధ్ర బ్యాంకు వచ్చేసి 3 నెలలు అయిందని పట్టాలకు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఇప్పటివరకు మాకు ఎటువంటి లోన్స్ అప్రూవల్ చేయట్లేదు. మధ్యవర్తులు ఉన్న వాళ్ళకేమో డబ్బులు అప్రూవల్ చేస్తున్నారు, లోన్స్ క్రాప్ లోన్స్. డైరెక్ట్ రైతులు బ్యాంకులకు వస్తుంటేనేమో ఇవ్వట్లేదండి. మధ్యవర్తులకు వచ్చేసి 1 లక్షకు వచ్చేసి 5,000 నుండి 10,000 రూపాయలు మాట్లాడుకునేసి వాళ్ళకు లోన్ చేస్తున్నారు. మాకైతే చేయట్లేదు. మాకు న్యాయం జరగాలి, మాకు లోన్లు కావాలి. మేము తిరగబట్టి 15 రోజులు సార్. మా ఆయన మంచిగా తాగుతాడు సార్. నాకు 2 అబ్బాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి సార్. నేను తిరుగుతూనే అయితే ఆయన తిరిగితే కాదు. అందుకనే నేను 10 రోజుల నుంచి తిరుగుతున్నా సార్. 15 రోజులు నాకు లోన్ మా చేసి ఇవ్వమన్నాను సార్. అలాంటి కుదరదమ్మా, మీకు లేదు. మీకు 2 నెలల తర్వాత డబ్బులు ఇచ్చేటోళ్ళకేమో ఇప్పుడు ఇవాళ గంటలో అయితే నీకు లేదు. 2 నెలల తర్వాత అది పద్ధతి కాదు సార్. అందరికీ చేస్తేనే అందరికీ చేయాలి.
సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ 2024-25 బడ్జెట్కు రంగం సిద్దమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఇవాళ ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి పద్దు కాదు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కార్ పూర్తి స్థాయి పద్దును తీసుకొస్తుంది. సాధారణంగా మధ్యంతర బడ్జెట్లో విధానపరమైన కీలక నిర్ణయాలు ఉండవు. అయితే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ సర్కార్ రైతులు, మహిళలు సహా వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు తాత్కాలిక పద్దులోనూ తాయిలాల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని విస్మరించకుండా మౌలిక వస్తువుల కల్పనపై మూలధన వ్యయం పెంపు ద్వారా భారత ప్రగతికి మరింత మెరుగైన బాటలు పరుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వేళ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏ మేరకు ప్రాధాన్యం దక్కుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. నేడు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చెందిన ఏ అంశాలుంటాయి, ఏ మేరకు నిధులు ఇస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడం సహా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది బడ్జెట్లో తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కారిడార్లకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదా తోడ్పాటు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, మెట్రో రైలు, మూసీ సుందరీకరణ తదితరాలకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇటీవల ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వినతి పత్రాలు అందించారు. ఇవాళ ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేంద్రం రాష్ట్రానికి ఏ మేరకు తోడ్పాటు అందిస్తుందో చూడాలి. రాష్ట్ర రెవెన్యూ రాబడులు, వ్యయం గణనీయంగా పెరిగినట్లు కాగ్ వెల్లడించింది. 3 త్రైమాసికాల్లో రాష్ట్ర ఖజానాకు 1,61,000 కోట్ల ఆదాయం సమకూరింది. అందులో పన్నుల రాబడి 1,00,000 కోట్ల వరకు ఉంది. నవంబర్లో పన్నుల రాబడి తగ్గగా డిసెంబర్లో 12,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. పన్నేతర ఆదాయం 20,000 కోట్లకు పైగా ఉండగా కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు 5,000 కోట్లను మించలేదు. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 త్రైమాసికాల్లో రాష్ట్ర ఖజానాకు బడ్జెట్ అంచనాలో 57% పైగా ఆదాయం సమకూరింది. డిసెంబర్ వరకు ఆదాయ వ్యయాల వివరాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 2,16,566 కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేయగా డిసెంబర్ నెలాఖరు వరకు 1,25,002 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అందులో పన్ను ఆదాయం 99,693 కోట్లు, పన్నుల రూపంలో 1,52,499 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేశారు. 2023 సంవత్సరం చివరి వరకు అందులో 65% పైగా ఖజానాకు చేరింది. జీఎస్టీ ద్వారా 34,147 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో 10,654 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 22,251 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో 16,500 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 10,252 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో 5,885 కోట్లు ఖజానాకు చేరాయి. బడ్జెట్ అంచనాల్లో ఎక్సైజ్ పన్నులు 82% అందుకున్నాయి. ముందు నెలలతో పోలిస్తే నవంబర్లో పన్ను ఆదాయం తగ్గింది. డిసెంబర్లో తిరిగి పుంజుకొని గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం అత్యధికంగా ఆగస్టులో 12,729 కోట్లు రాగా డిసెంబర్లో 12,609 కోట్లు ఖజానాకు సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం 20,331 కోట్లు వచ్చింది. బడ్జెట్ అంచనా అయిన 22,808 కోట్లలో 89% పైగా ఉంది. ఇప్పటి వరకు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం చాలా తక్కువగా ఉంది. డిసెంబర్ నాటికి కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం 4,978 కోట్లు మాత్రమే. ఈ ఏడాది గ్రాంట్ల రూపంలో ఏకంగా 41,259 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసినా డిసెంబర్ వరకు వచ్చింది కేవలం 12% మాత్రమే. అప్పుల విషయానికి వస్తే 3 త్రైమాసికాలు ముగిసే నాటికి తీసుకున్న రుణాల మొత్తం 36,536 కోట్లు. బడ్జెట్లో ప్రతిపాదించిన 38,234 కోట్లలో ఇప్పటికే 95% పైగా అప్పు తీసుకున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి నాటికి అన్ని రకాలుగా 1,61,565 కోట్లు ఖజానాకు సమకూరాయి. ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం 1,56,078 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం 1,24,679 కోట్లు కాగా మూలధన వ్యయం 31,399 కోట్లు. వడ్డీల చెల్లింపుల కోసం 16,998 కోట్లు, వేతనాలకు 29,337 కోట్లు వ్యయం చేశారు. పెన్షన్లకు 12,489 కోట్లు, రాయితీలపై 6,679 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 7 గంటలకు పైగా విచారణ అనంతరం సోరెన్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. సోరెన్ భార్య కల్పన సోరెన్ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్న అనూహ్యంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ను సీఎం పదవి వరించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అరెస్టు అయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దాదాపు 7 గంటలకు పైగా విచారణ అనంతరం ఈడీ అధికారులు సోరెన్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. అనంతరం హేమంత్ ను రాంచీలోని ఈడీ కార్యాలయానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో జేఎంఎం సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయి సోరెన్ ను జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు బుధవారం రోజంతా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత నడుమ మధ్యాహ్నం 1 గంట సమయంలో రాంచీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు జార్ఖండ్లోని పలు ప్రాంతాల నుంచి ఆయన మద్దతుదారులు రాంచీకి చేరుకున్నారు. అప్పటికే సోరెన్ నివాసంతో పాటు రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. హేమంత్ ను ఈడీ అధికారులు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. మొత్తం 15 ప్రశ్నలను సంధించగా హేమంత్ సోరెన్ సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఆ తర్వాత ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారని జేఎంఎం ఎంపీ మహువా మాఝీ తెలిపారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీస్ కేసు పెట్టారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన ఈ ఫిర్యాదు చేశారు. అరెస్టుకు ముందు సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. హేమంత్ రాజీనామాను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదించారు. తొలుత సోరెన్ భార్య కల్పన సోరెన్ ను ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలొచ్చాయి. అయితే దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత చంపయి సోరెన్ ను ముఖ్యమంత్రిని చెయ్యాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కల్పన సోరెన్ ముఖ్యమంత్రి కాకుండా తోటి కోడలు సీతా సోరెన్ అడ్డుపుల్ల వేసినట్లు సమాచారం. మరోవైపు హేమంత్ సోరెన్ అరెస్టుపై స్పందించిన భాజపా ఇండియా కూటమిలోని మరో అవినీతి చేప వలలో చిక్కిందని వ్యాఖ్యానించింది. గతంలో లాలూ ప్రసాద్, సోరెన్, సోనియాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు వారికి మద్దతుగా నిలుస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి షయిజ్ద్ పూనేవాలా విమర్శించారు. హేమంత్ సోరెన్తో బలవంతంగా రాజీనామా చేయించడం సమాఖ్య వ్యవస్థకు పెద్ద దెబ్బని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు ప్రభుత్వ సంస్థలుగా కాకుండా ప్రతిపక్షాల్ని లేకుండా చేసే అధికార భాజపా విభాగాలుగా తయారయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. హమాస్ను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు గాజాపై వరుస బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. గాజాలో గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక, భూతల దాడుల్లో దాదాపు 150 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 313 మంది గాయపడినట్టు తెలిపింది. ఇప్పటి వరకు గాజాలో మరణాల సంఖ్య 26,900కు చేరుకున్నట్టు వివరించింది. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం పేర్కొంది. బుధవారం దాదాపు 15 మంది హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించినట్టు తెలిపింది. యుద్ధం కారణంగా గాజాలో ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అంబులెన్సులు లేక గాడిద బండ్లలో క్షతగాత్రులను తరలిస్తున్నట్టు WHO ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా దాదాపు 1,00,000 మందికి పైగా ప్రజలు మరణించడమో, గాయపడమో, తప్పిపోవడమో వంటివి జరిగాయని తెలిపింది.